టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు 150కి పైగా స్థానాల్లో గెలుపు బాట పట్టారు. ఒక్కసారి తొడగొట్టండి బాబు, ఒక్కసారి కొట్టండి మీరు. అది వైసీపీ కేవలం 12 సీట్లలోనే ముందంజలో ఉంది. వైసీపీ కేవలం 12 సీట్లలోనే ముందంజలో ఉంది. అదే మీ లెవెల్, అదే మీ లెవెల్, అదే. ఏమైందిరా, తప్పుడు చేస్తాను. ఊహించను కూడా ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది. ఓహో, ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, అయన్నొద్దు పాయింట్కి రా, కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి గొప్ప విజయానికి అభినందనలు. రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా అన్నా. మా బతుకులేనా ఇట్లున్నాయి. ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం. ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలే చెప్తారా, చెప్తా ఉంటారు. ఆల్ ది వెరీ బెస్ట్ గవర్నమెంట్లోకి వచ్చిన వాళ్ళకు. తీసుకెళ్ళి తగలబెట్టేసేయండి అయ్యా. ఇట్లా లైన్లో ఉండాలి, ఓకేనా? అందరు కూడా లైన్లో ఉండాలి. నేనైతే ఆయిల్ తెచ్చుకోలేదు, మరి ఇరికింది అనుకో లోపల, మరి బయటికి వెళ్ళదు, మరి మీ ఇష్టము. సో అందరు లైన్లో రావాలి, అందరికి లైన్లో ఇస్తాను అనమాట. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. ఫ్లాష్ బ్యాక్. 10 మంది కలిసి వస్తారా, 20 మంది కలిసి వస్తారా, 30 మంది కలిసి వస్తారా, నాకు అనవసరం. అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. చేసే మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు. ఇంకా తిరగలేదా? జీవితాలు తిరగలేదురా, మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగెత్తరాదవా. నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ 100% తప్పయింది. దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను. నాకున్న సమాచారం వరకు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్న సమాచారం మాత్రం ఉన్నాం. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. రెండవసారి ఆయన గెలుస్తున్నారు. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, దానికి ఏం చెప్తాం. జనసేన ప్లస్ టీడీపీ పవర్లోకి వస్తే నేను వచ్చి అపాలజైజ్ చేస్తా, సారీ నేను అప్పుడు ఏదో తెలియక మాట్లాడాను అని. అయిపోయింది, బతిగా అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా, జాగ్రత్త పడుకుంటా. ఫర్మ్లీ డెఫినెట్లీ వైసీపీ విల్ ఫార్మ్ ది గవర్నమెంట్ అని నేను నా సర్వే ద్వారా అదే నిరూపితమైంది, అదే ఇస్తున్నాను. ఒక్కడికి బ్రెయిన్ లేదు. నమ్మొచ్చా వైసీపీ దీన్ని బ్లైండ్ గా నమ్మొచ్చు. ఖచ్చితంగా నమ్మొచ్చు. తప్పదు, ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు తప్పడానికి. ఈ అబ్బా నేను అందరికి పౌడర్ లాస్తుంటే నువ్వు నాకు ఆమదం వేయరా. ఇప్పటికి తప్పదు. ఈసారి మళ్ళీ మీ సర్వే మరొకసారి నిజమైంది అని చెప్పి ఇంకొక ఇంటర్వ్యూలో తప్పనిసరి కలుద్దాం. వాడి మీద డిపెండ్ అయ్యాను చూడు, అందుకు నేను చెప్పు తీసుకొని కొట్టుకోవాలి. దేవుడు ఉన్నాడా లేడా? నన్ను సృష్టించింది డాక్టర్ వసీకర్. దేవుడున్నాడు.